ఈరోజు నేను వీటిల్లో కొన్ని కూరగాయ విత్తనాలు వేస్తున్నాను అనమాట. ఈ గ్రో బ్యాగులు వచ్చి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. 250 అయినాయి, 10 వచ్చాయి. ఎప్పుడు నేనైతే ఈ గ్రో బ్యాగులు అయితే ఇంతవరకు అయితే తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైము తీసుకున్నాను అనమాట. నేను పెంచుతున్న గార్డెన్ సైడ్ కాకుండా ఇటు వెనక పక్కగా పెట్టాను అనమాట. వీటిని ఈ 10 గ్రో బ్యాగులలో నేను ఎప్పుట్లాగానే ఎరువు అన్నిటికీ కలుపుకున్నట్టే కలుపుకుంటాను అనమాట. సగం ఎరువు సగం మట్టి రెండు కలిపి 10 గ్రో బ్యాగులలో నింపాను అనమాట. నింపి ముందు కూరగాయ విత్తనాలు వేయకముందే నీళ్లు పోస్తున్నాను అనమాట. అంటే తర్వాత ఇది ఎరువు మట్టి రెండు కలిసి ఉంటుంది కదా, నీళ్లు ఎనక్కుండా ఉంటాయి. అందుకని ముందుగానే నీళ్లు పోసి ఆ తర్వాత విత్తనాలు పెడదామని చెప్పి ముందు నీళ్లు పోస్తున్నాను అనమాట. ఈ గ్రో బ్యాగులకు అన్నిటికీ ఇలా నీళ్లు పోసేసిన తర్వాత విత్తనాలు పెడదామని ఇలా పోసాను అనమాట. ఫుల్ అన్నిటికీ ఇలా పోసేసాను అనమాట. 10 గ్రో బ్యాగులు ఉన్నాయి కదా, 10 గ్రో బ్యాగులలో ఎరువు మట్టి సమానంగా కలుపుకొని ఇలా ఫస్ట్ అన్నిటికీ నీళ్లు పోసుకొని ఆ తర్వాత విత్తనాలు అనేవి పెట్టుకున్నాను అనమాట. నేను ఇంతవరకు అయితే నేను ఎప్పుడు గ్రో బ్యాగులు తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఒకసారి ఆర్డర్ పెట్టుకున్నాను కానీ తీసుకోలేదు, క్యాన్సిల్ చేసుకున్నాను. ఈ 10 గ్రో బ్యాగులను అయితే ఇప్పుడు పెట్టుకున్నాను అనమాట. 12x12 అనమాట. ఈ గ్రో బ్యాగులలో ఇప్పుడు నేను వేసే కూరగాయ విత్తనాలు ఎలా వస్తాయో ఏమో మరి. ఇదే ఫస్ట్ టైం కదా గ్రో బ్యాగులలో నేను వేయటము. నేను గ్రో బ్యాగులలో వేసే విత్తనాలు ఏంటంటే ఇవన్నమాట. గుట్ట చుక్కుడు, బెండ, గోరు చుక్కుడు, ఈ 3 వేస్తున్నాను అనమాట. నా దగ్గర ఇంతకుముందు వేసినాను వేరే హోటల్లో, ఇప్పుడు కుండీలు ఖాళీ లేవు, అందుకని మీషో నుంచి ఆర్డర్ పెట్టుకొని అవి వచ్చిందా కుండీ ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. ఈ గోరు చుక్కుడు, బెండ, గుట్ట చుక్కుడు అనమాట. ఈ గుట్ట చుక్కుడు ఇంతకుముందు ఒక మొక్క వేసి పూత కూడా పూసుంది, అది నేను అల్లుడు చుక్కుడు అనుకుని ఇప్పుడు నేను మళ్ళీ దీంట్లో కూడా ఈ గుట్ట చుక్కుడు విత్తనాలు అనేది పెడుతున్నాను అనమాట. ఇవి 3 విత్తనాలే పెడుతున్నాను. ఒకటి వచ్చి గుట్ట చుక్కుడు, ఒకటి వచ్చి బెండ, ఇంకోటి వచ్చి గోరు చిక్కుడు అనమాట. ఎక్కువ పెట్టట్లేదు, ఈ 3 పెడుతున్నాను, ఒక్కోటి అంతేనమాట. మళ్ళీ ఎక్కువ పెడితే దీంట్లో కష్టంగా వస్తాయని 3 రకాలు పెడుతున్నాను అనమాట. ఎలా వస్తాయి ఏమో మరి తెలియదు. బెండ ఏంటంటే కొంచెం పెరుగుద్ది, కొంచెం హైట్గా పెరుగుద్ది. ఈ గుట్ట చుక్కుడు అనేది కొంచెం కిందనే ఉండుద్ది, అందుకోసమని ఇలా పెడుతున్నాను. ఈ గోరు చుక్కుడు అయితే పొడవుగా పైకి పెరిగిపోయింది, దానికి కర్ర సపోర్ట్ కట్టేసుకుంటే పైకి అది కాసుకుంటా పైకి వెళ్ళిపోయింది. మనం కట్ చేసుకునే కొంది బాగా పొడవుగా పెరుగుద్ది అనమాట. అందుకని 3 ఇలా పెడితే బాగుంటుందని ఈ 3 అయితే ఇలా పెడుతున్నాను. ఇలా అయితే 3నైతే నేను ఎప్పుడు ఫస్ట్ టైం వేయలేదు. ఎప్పుడైనా వేసినా కానీ ఒక దాంట్లోనే చుక్కుడు వేసినా, ఏదన్నా గోరు చుక్కుడు కానీ ఏదన్నా వేసినా కూడా దాంట్లోనే ఒక 4 చెట్లు కానీ అలా బెండ చెట్లు కూడా ఒక 4 అలా వేసేదాన్ని ఏదన్నా కుండీలో వేస్తే. ఇప్పుడు అలా కాకుండా ఒక్కోటే వేస్తున్నాను. ఇంతకుముందు ఒక కుండీలో ఒక బెండ ఒక 4 అలా వేస్తే అవి మొత్తంకి బాగా రాలేదన్నమాట సపోర్టింగ్కి, మొత్తం బెండ వేలక. అందుకని ఇప్పుడైతే 3 రకాలు వేస్తున్నాను. 3 కన్నీ మళ్ళీ ఎక్కువ ఏమీ వేయలేదు, ఎక్కువ వేసినా మళ్ళీ ఎలా వస్తుందో ఏమో అనే ఉద్దేశంతో ఇప్పుడైతే నేను 3 రకాలు వేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం ఇలా వేయటం కూడా, మరి ఇవి కూడా ఎలా వస్తాయో చూడాలి. గుట్ట చుక్కుడైతే కొంచెం పెద్దగా అయిపోయి అక్కడే ఉండిపోయిద్ది, ఎక్కువ ఎత్తు ఏం పెరగదు. బెండ అయితే కొంచెం ఎత్తు పెరుగుద్ది. ఈ గోరు చుక్కుడైతే కొంచెం ఇంకా వీటన్నిటి మీద ఎత్తు పెరుగుద్ది. అందుకని చెప్పి 3 రకాలు వేస్తున్నాను. మనం తర్వాత ఈ ఎరువు మట్టే కాకుండా తర్వాత కూడా మనం సేంద్రియ ఎరువులతో ఏమన్నా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఎరువులు ఇచ్చుకుంటాను. ఇంట్లో కిచెన్ వేస్ట్ చేసుకునేవి కానీ, ఇంకా ఏమన్నా నా దగ్గర ఉన్న మొక్కలతో చేసుకునేవి కానీ, అలాంటి ఎగ్గు పొక్కులతో చేసుకునేవి కానీ అలా వీటితోనే చేసుకుంటాను అనమాట. నేను ఎలాంటి రసాయన ఎరువులు ఏమి వాడకుండా సేంద్రియ ఎరువులతోనే ఇలా చేసుకుంటాను అనమాట. ఈ గ్రో బ్యాగ్లలో ఈ 3 రకాలు వేస్తున్నాను. మరి ఎలా వస్తాయో ఏమో చూడాలి. మరి అన్నీ ఒక్కొక్కటే వేస్తున్నాను, ఏ వస్తాయో ఏ రావో. మరి ఈ చుక్కుడు విత్తనాలు చూస్తుంటే, గోరు చుక్కుడు విత్తనాలు చూస్తుంటే మరీ చిన్నగా ఉన్నాయి, వస్తాయా రావో. ఒక కుండీలో పెడదామని చెప్పి ఒక దాంట్లో 2 కూడా పెట్టాను. ఈ గోరు చుక్కుడు వరకే 2 పెట్టాను. బెండ, గుట్ట చుక్కుడు మాత్రం 2 అయితే అసలు పెట్టలేదు, ఒక్కోటే పెట్టాను. ఈ గోరు చుక్కుడు మాత్రం ఫస్ట్ ఒక 2 ఒకటే పెట్టానేమో కానీ తర్వాత ఒక 2 పెట్టాను. కొంచెం పెద్ద అయినాకని చెప్పి నేను తీసి పక్కనైనా తీసేస్తాను. ఒక్క దాంట్లో కానీ ఉండిచ్చామనుకో మొత్తం అప్పటికే ఆ గ్రో బ్యాగ్ సరిపోక మొత్తం అక్కడే ఉంటాయి కదా, అందుకని ఎక్కువైతే ఉంచను, ఒక్కొక్క మొక్కే ఉంటాను. కానీ ఎన్ని బతుకుతాయో ఏమో మరి తెలియదు, అందుకోసమని ఇలా వేస్తున్నాను అనమాట. అన్నిటల్లో వేసాను. ఇంకా మీకు చూపించింది కొన్నే కదా, అయినా కూడా చూడండి అన్నీ ఉన్నట్టే ఉన్నాయి. ఈ 10టల్లో వేసినా కూడా ఇంకా నా దగ్గర ఇంకా విత్తనాలు కొన్ని ఉన్నాయి.
ఈసారి మళ్ళీ వేస్తానమాట. ఈ వచ్చిన తర్వాత ఎలా వస్తాయని. ఈ 10 అల్లా వేస్తే కానీ మా ఫ్యామిలీకి సరిపోవన్నమాట. 10 బెండ చెట్లు, 10 చుక్కుడు చెట్లు అలా వేసుకుంటే కానీ ఫ్యామిలీకి సరిపోవు. 1, 2 వేసామనుకో కొన్ని వస్తాయి, సరిపోవు అనమాట. అదే అల్లు చుక్కుడు కానీ చెట్టు కానీ అయితే ఒక్కటేసుకున్న చాలు. బీర చెట్టు కానీ సొర చెట్టు కానీ అవి అయితే ఒక్కటే సరిపోతాయి. కానీ ఇవైతే మాత్రం ఒక 10 ఉండాలి బెండ చెట్లు అనే ఉద్దేశంతోనే నేను ఈ గ్రో బ్యాగులు తెచ్చుకొని వేసుకున్నాను అనమాట. 1, 2 వేసుకుంటే తక్కువే వస్తున్నాయి. 10 అయితే 10 కాయలు కాసినా సరిపోతాయి అనే ఉద్దేశంతో నేను ఈ గ్రో బ్యాగులు 10 పెట్టుకొని ఇలా వేసుకున్నాను అనమాట. తర్వాత ఫస్ట్ కదా నీళ్ళు పోసింది, తర్వాత విత్తనాలు వేసేసిన తర్వాత కూడా నీళ్ళు పోసాను అనమాట. మళ్ళీ ముందు అంటే మట్టిలోకి ఇనిగిపోయింది, తర్వాత కూడా పైన పోద్దామని చెప్పి ప్రతి ఒక్క గ్రో బ్యాగ్కి మళ్ళీ ఒక డబ్బా చొప్పున అన్ని నీళ్లు పోసాను అనమాట. చాలా బాగా ఉన్నాయి గ్రో బ్యాగులు అయితే మాత్రం. తర్వాత మొక్కలు ఎలా వస్తాయో ఏమో మరి చూడాలి. ఫైనల్ అయితే బాగున్నాయి అనమాట. ఇలా పోసేసి ఇలా వేసేసాను అనమాట. ఈరోజు వీడియో ఇదన్నమాట నాది ఈ గ్రో బ్యాగులతోనే. నేను ఎప్పుడు తీసుకోలేదు, ఇదే మీషోలో ఫస్ట్ టైం తీసుకోవటం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.